సార్. ఓకే. ఓకే. మీకు సంబంధం లేకపోయినా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ పెరిగిందా? తగ్గిందా? అని. ఆ తర్వాత లిక్కర్ స్కామ్‌ది కూడా చాలా అంశాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారు అంశం మీరు అబ్జర్వ్ చేసిన 1 ఇయర్‌లో ఏం జరిగిందన్నట్టు? సార్ నాకు మన నాగేంద్ర అన్న మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. బాగా నవ్వొచ్చింది సార్. మీతో ప్రయాణం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు మీ సిద్ధాంతాలకు అనుబడి అని చెప్పేసి చాలా మంది ఆయన చుట్టూ తిరుగుతున్నాడు సార్. పాపం మీరేం గోరుతో ప్రయాణం చేస్తా ఉన్నారు? పాకిస్తాన్ ఏదైతే కబంధ హస్తాల నుంచి బెలూచిస్తాన్కి కూడా స్వాతంత్రం వచ్చిందండి. మీకు మాత్రం రాదు ఇంకో 15 ఏళ్ల పాటు. మీ నాయకుడే మిమ్మల్ని వేరే చోట్ల తాకట్టు పెట్టేశాడు కదా. ఇంకా మీతో ఎవరితో ప్రయాణం చేయాలనుకుంటారు? ఆలోచన చేసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. సార్ పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ పెరిగిందా పెరగలేదా? సనాతన ధర్మం స్పీడ్ బాగా పెరిగింది సార్. కానీ ఏదైతే సింహాచలంలో గోడగూలి భక్తులు చనిపోతే ప్రభుత్వ వైఫల్యంతో గోడగూలి భక్తులు చనిపోతే కనీసం పరామర్శకు కూడా పోలేదు సార్. స్పీడ్ బాగా పెరిగింది సార్. ఎక్కడైనా కనిపిస్తున్నారా సార్ పవన్ కళ్యాణ్ గారి వార్తల్లో? ఎక్కడైనా కనిపిస్తా ఉన్నారా? ఆయనకు సంబంధించిన శాఖలో కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ పడిపోయి ఉన్నాయి. ఆయన శాఖలో అవినీతి ఏదైతే ఉందో పరాకాష్ఠకు చేరింది. ఆయన శాఖలోనే అవినీతి పరాకాష్ఠకు చేరింది. ఎలాంటి ఉపాధి హామీ పథకం ద్వారా, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఏదైతే ఉపాధి కూలీలు చేయించాల్సినటువంటి ఏదైతే పనుల్ని ఈ కూటమి సభ్యులు ఏదైతే మిషన్లను పెట్టి యంత్రాలను పెట్టి చేయించుకొని బిల్లులు చేయించుకుంటున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చినటువంటి సిమెంట్ రోడ్ల నాణ్యత ఒకసారి పరిశీలించండి. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఆయన ఎక్కడున్నారు సార్? ఇంకా ఆయన గురించి డిస్కషన్ ఎందుకు మనకి? మనం ఊరికి ఆయనకి జాకీలేసి లేపినట్టుంటుంది. ఆయనదే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా ఏదైతే పొద్దునే ఫ్లైట్ లో వచ్చి సాయంత్రానికి ఫ్లైట్ లో వెళ్తూ సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు సార్. ఆయన ఎందుకు పాపం అనవసరంగా రాజకీయాల్లో వచ్చి సాయంత్రం వెళ్ళడం ఫ్లైట్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి? హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ లో పోతున్నారు. కాదని చెప్పమనండి. ఒక మంత్రివర్యులకి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు ఏంటి సార్? ఓ మంత్రికి హోదా ఉందా? ఇక లిక్కర్ స్కామ్ అంటున్నారు సార్. సార్ నేను నిన్న కూడా మీ చర్చా కార్యక్రమం నేను ఒకటే అడిగాను సార్. సార్ వీళ్ళు ఏ విషయంలో లిక్కర్ స్కామ్ అంటున్నారు? నేను అడుగుతున్నాను సార్. స్కామ్ ఎందుకు చేస్తారు? మామూలుగా మీ ఎవరైనా సరే కిక్ బ్యాక్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ సేల్స్ పెంచితే, వాళ్ళకి ఆదాయం పెంచితే కిక్ బ్యాక్స్ ఇస్తారు సార్. కానీ ఎక్కడా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో సేల్స్ అనేవి తగ్గిపోయినాయి కదా. సేల్స్ శాతం తీయండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి సేల్స్ ఎంత తగ్గాయో చూడండి ఒకసారి. నేను చూపిస్తాను కదా. 2014-15 2.88 కోట్లు వాళ్ళ సేల్స్ లిక్కర్ IML మద్యం. చివరికి 2018-19 వచ్చేసరికి 3.84 కోట్లు. బీర్లు వచ్చేసి 2.77 కోట్లు. కానీ బీర్లు 1.12 కోట్లకి తగ్గిపోయింది మా ప్రభుత్వ హయాంలో. సేల్స్